ఇడుపు కాగితం. ఒక సినిమా పోస్టర్ రిలీజ్ అవ్వగానే హీరో ఎవరు, కథేంటి అనే చర్చ కాకుండా ఒక్క టైటిల్ చూసి ఇది తెలుగు భాషేనా, ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ కూడా ఇస్తారా అంటూ వెటకారంగా సోషల్ మీడియాలో కామెంట్లు రావడం మొదలైంది. అసలు ఇడుపు కాగితం అనే పదం అంత పెద్ద తప్ప? ఇడుపు కాగితం అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో విడాకుల ఒప్పంద పత్రానికి వాడే పదం. ఈరోజు సినిమా కోసం సృష్టించింది కాకుండా దశాబ్దాలుగా తెలంగాణ మాండలికంలోని ఒక పదం. కానీ పోస్టర్ రిలీజ్ అవ్వగానే కొందరు సోషల్ మీడియాలో ఇది తెలుగు భాషేనా, సబ్ టైటిల్స్ పెట్టండి, తెలుగు డబ్బింగ్ కూడా ఉంటుందా అంటూ వెటకారంగా కామెంట్ చేశారు. దీనికి తెలంగాణ నెటిజన్లు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. నాకో డౌట్, ఇన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో గోదావరి యాస, శ్రీకాకుళం యాస, రాయలసీమ యాస అంటూ ఎన్నో వందల సినిమాలు తీశారు. రీసెంట్గా పుష్పలో రాయలసీమ, పెద్దిలో శ్రీకాకుళం యాసతో తీశారు. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు ఇలా ట్రోల్ చేయలేదు, ఇది తెలుగు భాషేనా అని అడగలేదు. భాష అంటే ఒకటే కాదు, ప్రతి ప్రాంతానికి, ప్రతి జిల్లాకు, ఊరికి తనదైన పదాలుంటాయి. అదే భాష అందం. ఏదైనా ఒక పదం తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి, అంతేగాని ఎగతాళి చేయడం, ఒక ప్రాంత సంస్కృతిని చిన్నచూపు చేసి చూడడం సరైంది కాదు. ఈ వీడియో ఎవరికీ వ్యతిరేకం కాదు, కానీ సోషల్ మీడియాలో వెటకారం చేసిన ప్రతి ఒక్కరికి ఒకటే మాట: తెలంగాణ భాషని గౌరవించడం అంటే మన తెలుగు వైవిధ్యాన్ని గౌరవించినట్టే. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.